షోడచోపచారాలతో పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మా వారి దగ్గర ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాం. తర్వాత తాంబూలంలో కానీ ఆకు, ఒక్క, పూలు, పళ్ళతో పాటు ఒక బ్లౌజ్ పీస్ కూడా పెట్టేసి, ఒక కాయిన్ ఒకటి పెట్టి, అదేవిధంగా గాజులను కూడా పెట్టి, నానబెట్టిన శనగలను కూడా రెడీ చేసుకుని ఒక కప్పులో అయితే పెట్టేసి తాంబూలంలో పెట్టేశాను. వీటన్నిటినీ కలిపి మా ఇంటికి విచ్చేసిన లక్ష్మీ స్వరూపాలకైతే తాంబూలంగా ఇద్దామనేసి రెడీ చేసి పెట్టాను. నేను 9 మంది లక్ష్ములకి తాంబూలం అయితే ఇచ్చాను. పొద్దున్న 5గురికి ఇచ్చాను. సాయంత్రం పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత నలుగురికైతే ఇచ్చేశాను. మనం తాంబూలంలో పెట్టే ప్రతి వస్తువు కూడా మంగళప్రదమైనదే. అన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైన వస్తువులే. అలాంటి వాటినే తాంబూలంలో పెట్టి అమ్మవారికి సమర్పించుకున్న తర్వాత మనకి ఇంటికి వచ్చిన అతిథులకు కూడా సమర్పిస్తాం కదా. ఏ పూజలు పండగలైనా సరే ఎవరిళ్ళల్లో వాళ్ళు మాత్రమే చేసుకుంటాము. ఈ వరలక్ష్మి వ్రతానికి మాత్రమే అందరిళ్ళకి వెళ్ళి తాంబూలం అందుకుంటాము. అదేవిధంగా అందరినీ మన ఇంటికి పిలిపించుకుని తాంబూలం అయితే ఇస్తాము. మన ఇంటికి తాంబూలం అందుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ లక్ష్మీ స్వరూపాలే. అందుకని ముందుగా వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసేసి తర్వాత వాళ్ళకి చందనంగా కుంకుమ బొట్టుతో అలంకరించేశాను. తర్వాత వాళ్ళకి పసుపు బొట్టు ఇవ్వంగానే వాళ్ళు కళ్ళకద్దుకుని వాళ్ళ మంగళసూత్రాలకైతే వాటిని అద్దుకున్నారు. తర్వాత నేను రెడీ చేసిన తాంబూలం వాళ్ళకి అందించేసి వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ అయితే నేను తీసేసుకున్నాను. ఇది మా వరలక్ష్మి వ్రతంలోని షార్ట్ వీడియో. నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను, పూజ ఎలా చేసుకున్నాను అన్న దాని గురించి ఫుల్ క్లారిటీగా కావాలంటే లాంగ్ వీడియో చూసేయండి.